వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి వాయుపుత్ర ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ వస్తారు. వచ్చి సార్, మనకి మొన్న దుబాయ్లో అటాక్స్ అవ్వడం వల్ల మొత్తం ఎయిర్లైన్స్ బిజినెస్సే డ్రాప్ అయింది, లాసెస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీ దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పారు. అదే మలేషియా, సింగపూర్ వైపు దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ని డైవర్ట్ చేయొచ్చని, దీనివల్ల మనకి ఫ్యూయల్ కాస్ట్స్ కూడా తగ్గుతాయని చెప్పి, అండ్ వైట్ పెట్రోల్ స్కేర్సిటీ ఉంది కాబట్టి వాటిని కూడా ఎలా తగ్గించుకోవాలి అని మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. కాబట్టి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగేసరికి హర్షవర్ధన్ ఇంకా ఎలా లాస్ని రికవర్ చేయొచ్చు, డైవర్ట్ చేయడం వల్ల మనకి ఎంత కాస్ట్, ఎంత షట్ డౌన్ కాస్ట్ అనేది కలిసి వస్తుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే చంద్రికకేమో టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 o'clock కల్లా హర్షవర్ధన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కరెక్ట్ టైంకి. ఇప్పుడు టైం 12 అయింది. మీటింగ్లో పడి మర్చిపోతారేమోనని చంద్రిక చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటే రమాదేవికి ఆ విషయం చెప్పేసరికి రమాదేవి ఓకే నేను చూసుకుంటానులే చంద్రిక అని అంటుంది. కానీ రమాదేవి కూడా మర్చిపోతూ ఉంటుంది. రోజా, అరుణ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వింటూ ఉంటారు ప్రజెంటేషన్ని. ఇన్వెస్టర్స్ ఏమో అడిగిందే అడిగి చెప్పిందే చెప్పి అడుగుతూనే ఉంటారనమాట. అడిగిన క్వశ్చన్స్ అడుగుతుంటే విసుగొస్తూ ఉంటుంది రమాదేవి అండ్ రోజాకి. అయినా ఏంటి వీళ్ళు అడిగిందే అడుగుతున్నారు, అసలు ఏమైంది వీళ్ళకని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. కరెక్ట్గా టైం 12:50 అయిపోతుంది. వెంటనే చంద్రిక లోపలికి వస్తుంది. అమ్మగారు, మిమ్మల్ని చూసుకోమని చెప్పాను కదండి, ఎందుకు చూడలేదు అని అడిగేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఏంటి, నన్ను నన్ను బెదిరిస్తున్నావు నువ్వు, నన్నా అని అంటుంది. వెంటనే రమాదేవి ఇంకా అలా హర్షవర్ధన్ చూస్తూ ఉంటారు. రమా, ఎందుకు రమా, ఎందుకు నువ్వు అలా తన్ని ఇబ్బంది పెడుతున్నావు, తను చెప్పింది అలా తప్పేముంది, నా హెల్త్ గురించే కదా చంద్రిక కూడా చెప్తోంది అని అంటారు. మీరు ఏమీ అనుకోకపోతే కెన్ యూ జాయిన్ అస్ విత్ లంచ్, మీరు కూడా మాతో పాటు లంచ్కి జాయిన్ అవుతారా, పోస్ట్ లంచ్ కెన్ వి డిస్కస్ ఇట్ అని చెప్పి అడుగుతారు హర్షవర్ధన్. యాక్చువల్లీ వి కాంట్ హర్షవర్ధన్ గారు, ఎందుకంటే మాకు ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ ఉంది. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్లోనే మేము ప్రజెంటేషన్ అంతా విని మీకు చెక్ ఇచ్చి మేము బయలుదేరుతాం. బట్ ఇప్పుడు కన్స్ట్రెంట్ ఉంది, టైం కన్స్ట్రెంట్ ఉంది, కాబట్టి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేనేసరికి అప్పుడే చామంతి ఇదంతా వింటుంది. వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా ప్రేమ్తో బాబు మీరు రండి బాబు, ఒకసారి రండి బాబు అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ని అయితే తీసుకొని వస్తుంది. ప్రేమ్ని తీసుకొని వచ్చేసరికి ఏమేయించామని అంటారు. బాబు ఇదిగో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి బాబు అని అంటారు. అవునరా, ఈ ఐడియా నీదే కదా అని అనేసరికి అరుణేమో ఏంటి డాడ్, నేనున్నాను కదా వాడికేం తెలుసు అని అంటారు. ఇదిగో ఈ పొగరే తగ్గించుకోమనేది, మొన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రేమే కదా, అలాంటప్పుడు ప్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది కదరా. ప్రేమ్ రా నాన్న కూర్చో అని చెప్పి హర్షవర్ధన్ తన చేతుల మీదుగా ప్రేమ్ని కూర్చోబెడతాడు. ఇంకా ప్రేమ్ నమస్తే, నా పేరు ప్రేమ్ కుమార్, నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అని చెప్పి మొత్తం హీ విల్ మేక్ ఇట్ ఎక్స్ప్లెయిన్డ్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూయల్ కాస్ట్ ఎలా సేవ్ అవుతుంది, దీనివల్ల మీకు అదనపు వేరియబుల్ కాస్ట్ కానీ మార్జినల్ కాస్ట్ కానీ ఎలా ఎలా సేవ్ అవుతుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది ఎలా రెడ్యూస్ అవుతుంది, దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది, సో కాస్ట్ అనేది తగ్గుతుంది. అలా కొన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు. అదంతా విని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా వీళ్ళైతే ఇన్వెస్టర్స్ అయితే డైరెక్ట్గా చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ వాళ్ళు హ్యాపీగా అప్రిషియేట్ చేస్తారు. నిజంగా మీ నాన్నగారు చెప్పింది ఇప్పటి వరకు మేము ఎంత వినాలి అనుకున్నా వి కాంట్ గెట్ ఇట్, బట్ నువ్వు చెప్పిన ఒక్కసారికే మాకు చాలా అంటే చాలా బాగా అర్థమైంది ప్రేమ్. వీఆర్ రియలీ వెరీ వెరీ ఇంప్రెస్డ్ ఫర్ యువర్ థాట్స్ అండ్ ఫర్ యువర్ యాక్షన్స్. యాక్చువల్లీ హర్షవర్ధన్ గారి తర్వాత CEO అరుణ్ అని మేము విన్నాను అనుకున్నాం, బట్ నో, our assumptions are wrong and you can be the most predictable CEO for future of వాయుపుత్ర ఎయిర్లైన్స్ అని మేము అనుకుంటున్నామని చెప్పి ఎంతో హ్యాపీగా అప్రిషియేట్ చేసి అక్కడి నుండి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. హర్షవర్ధన్ కూడా ఫుడ్ తినేసి వచ్చేలోపు వాళ్ళు చెక్ ఇవ్వడం చూసి హీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది జరుగుతుందని అసలు అనుకోలేదురా, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు, బట్ ఇప్పుడు అర్థమైంది. నిజంగా నువ్వు మళ్ళీ ఒకసారి నా పేరుని గౌరవాన్ని నిలబెట్టవరా అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తారు.
అదంతా విని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. నాన్న, మీరు హ్యాపీగా ఉండడమే నాకు కూడా కావాలని చెప్పి ఇంక ప్రేమ్ అంటుంటే అరుణ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. అచ్చా, ఎంత ఎంత వీడిని తొక్కేద్దాం అనుకున్నా వీడు మాత్రం ఇలాగే ఎదుగుతూ పోతున్నాడు. వీడినేం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదని చాలా కోపంగా ఫీల్ అవుతాడు అరుణ్. చంద్రిక అప్పుడే టాబ్లెట్స్ తీసుకువస్తూ ఉంటే, చంద్రిక, నాకే టాబ్లెట్స్ అక్కర్లేదు, నాకు నా కొడుకు ప్రేమ ఉన్నాడు కదా, నాకే టెన్షన్ వచ్చినా చూసుకోవడానికి వీడున్నాడని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చామంతి ఇంకా అలా చదువుకోవడానికి పాపం కూర్చుంటే చంద్రిక ఏమో చూస్తూ ఉంటుంది. చామంతి, టైం చాలా అయింది కదే, 1 గంట అయింది, ఇప్పుడు నువ్వు కూర్చోవడం అవసరమా అని అంటుంది. అయ్యో, తప్పదత్తా, ఏం చేస్తాను చెప్పు, తప్పదు, నేను కూర్చొని చదువుకోవాలి కదత్తా అని అంటుంది. కరెక్టే, కానీ నాకొకటి అర్థం కావట్లేదు. ఆ నిషామ్మ నువ్వెంతో బ్రతిమలాడితే కానీ ఇవ్వటం లేదు. అంత కుళ్ళేంటి? కనీసం తను చదువుకొని కూడా చదువుకోవట్లేదు, నిద్రపోతుంది అని అంటుంది. అవునత్త, నేను కూడా అది గమనించాను. ఏదో ఒకటి చేయాలి అత్త అని చెప్పి ఇంకా అలా పాపం అక్కడి వెళ్ళిపోతుంది తనైతే. ఇదంతా దూరం నుండి రోజా నిషా చూస్తూ ఉంటారు. చామంతి హాయిగా చదువుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని అంటుంది. దీనికి ఒకే ఒక దారుంది. కరెంట్ ఉంటేనే కదా చదువుకుంటుంది. అదే పవర్ కట్ చేస్తే చదువుకోదు కదా. అయితే ఆ పని చేద్దాం, పవర్ కట్ చేసేద్దాం అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. అక్క, నువ్వు నువ్వు నిజంగా చెప్తున్నావా? కానీ నాకు ఇక్కడ లైన్ మ్యాన్ ఎవరు తెలియదత్తా అని అంటారు. నీకు తెలియకపోతే నాకేంటి, నేనున్నాను కదా, నేను నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఇంకా అలా ఒక నిర్ణయానికి వస్తుంది. వెంటనే తనకు తెలిసిన ఒక లైన్ మ్యాన్కి కాల్ చేసి, హలో, నేను నీకు డబ్బులు ఇస్తాను, నేను చెప్పించేయాలి, మా స్ట్రీట్లో ఏ ఒక్క చిన్న లైట్ కూడా వెలగకూడదని చెప్పేసరికి అతనేమో కేబుల్స్ అన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో అన్ని పవర్ అంతా కట్ అయిపోతుంది. చామంతి బాధపడుతూ ఉంటుంది. అయ్యో, కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా వెలగటం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా చదువుకోవాలి అని చెప్పి పాపం చామంతి బాధపడుతుంటే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తారు. వచ్చి, చామ్, ఎందుకు బాధపడుతున్నావు? అయినా కరెంట్ పోతే అంతా అయిపోయినట్టేనా చామ్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడదు చామ్ అని అంటారు. బాబు, మీరేం చేస్తారు బాబు అని అడుగుతారు. చెప్పాను కదా చామ్. రే చిట్టి, రెడీయా అని అంటారు. రెడీ ప్రేమ్ అని చెప్పేసరికి ఇంక వెంటనే కార్ తీసుకొస్తాడనమాట. అలా ప్రేమ్ అయితే, ఏంటి బాబు, కార్ తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది. చెప్తానన్నాను కదా చామ్, ఈ కార్ అనేది పెట్రోల్తో నడుస్తుంది, ఫ్యూయల్తో. సో ఇందులో మనకి ఇంజిన్ నుండి వచ్చే కార్ లైట్ నుండి నువ్వు చదువుకోవచ్చు చామ్, ఈ కార్ ఇలాగే ఆన్లో ఉండాలి, అంతే చాలు అని అంటారు. ఇంక వెంటనే పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చామంతి అయితే ఇంకా అలా ప్రేమ్ కార్ లైట్ ఇస్తూ ఉంటే చామ్ ఏమో చదువుకుంటూ ఉంటుంది. అదంతా చూసి నిషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఎంత ఎంత ట్రై చేస్తున్నా వీళ్ళని మాత్రం విడతీయలేకపోతున్నాం అని అనుకుంటుంది. అదే కదా, అసలు వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళలాగే ఉన్నారు అని ఇంకా అలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజా ఏమో, అబ్బో, ఈ చామంతి బాగానే ప్రేమ్ని తన వైపుకి షిఫ్ట్ చేసుకుంది, వాడు కూడా దీనికోసం చాలా చేస్తున్నాడే అనుకుంటుంది రోజా. ఇంక పాపం చామంతి అలా ఆ లైట్లోనే చదువుకుంటూ ఉంటే కార్ ఆన్ చేయడానికి అలా ప్రేమ్ కూడా ఉండిపోతాడు. అలా ఇంకా ప్రేమ్ అయితే కార్లో నిద్రపోతూ ఉంటే చామంతి పాపం ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు, నా కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు, నిజంగా నేను ఎంతైతే మెలకువగా ఉంటున్నానో మీరు అంతే మెలకువగా ఉంటున్నారు, నాలో సగం మీరు కాబట్టి నేను చేసే పనులన్నీ చేస్తున్నారు, నిజంగా మీరు నా భర్తగా దొరకడం చాలా అదృష్టం బాబు అని చెప్పి పాపం చామంతి అయితే అలా మనస్ఫూర్తిగా ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తుంది. ఇంకా ప్రేమ్ హ్యాపీగా నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఏయ్ చామంతి, నా బుక్స్ ఇవ్వు అని అంటుంది నిషా. అదేంటమ్మా, నేను ఇంకొక లెసన్ ఉంది, అది చదివిచ్చేస్తానని అంటుంది. ఏయ్, నీకు పొద్దున వరకే టైం అని చెప్పారు, ఏం చేసావే రాత్రంతా చదువుకోకుండా, ఇవ్వు నా బుక్స్ ఇవ్వు అని లాక్కోవాలనుకుంటా. అయ్యో నిషామ్మ, ఎందుకమ్మా అలా చేస్తున్నారు అనేసరికి అప్పుడే ఇంక ప్రేమ వచ్చి, ఇచ్చేయి చామ్ అని అంటారు. బాబు, మీరు కూడానా అని అంటుంది. మాట ఇచ్చావు కదా చామ్, అలాంటప్పుడు ఇచ్చేయాలి కదా, ఇచ్చేసే చామ్ అని అంటారు. సరే బాబు,
ఇచ్చేస్తాను అని చెప్పి బుక్స్ ఇచ్చేస్తుంది. ఎస్, ప్రేమ్ ఇప్పటికైనా తెలుసుకున్నాడు, అది చాలు అని ఎంతో హ్యాపీగా వెళ్తుంటే, చామ్ నువ్వు చదువుకోవాలి కదా, ఇదిగో తీసుకో అని బుక్స్ తీసుకొస్తాడు. ఒక్కసారిగా అది చూసి నిషా షాక్ అయిపోతుంది. ప్రేమ్ ఏంటి బుక్స్ అని అడుగుతుంది. నువ్వెందుకు అంతలా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, బుక్స్ తీసుకొచ్చాను అంతే కదా అని అంటారు. అవుట్ ఆఫ్ స్టాక్ అన్నావు కదా, ఎక్కడ దొరికాయి అని అనేసరికి అది చెప్పాలి అంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఇంకా ప్రేమ్ అలా చామంతి బుక్స్ని తీసుకొని అంటే లైక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుందో అప్పుడే రే చిట్టి, ఆ నిష కావాలనే చామ్ని టార్చర్ చేస్తుందిరా. చామ్ రాత్రి 12కి స్టార్ట్ చేస్తే పాపం ఎన్ని గంటలు చదవగలదురా, ఎంతైనా తనుకున్న మనిషే కదా, రోబోవి నీకే ఛార్జింగ్ పెట్టాలి, అలాంటిది పాపం తను మనిషి, తనకి ఎంత బాధగా ఉంటుంది, కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని అంటాడు ప్రేమ్. నువ్వు బాధపడకు ప్రేమ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ బుక్స్ని ఓపెన్ చేసి నా ముందు పెట్టు, నేను స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్గా మేక్ చేస్తాను, పీడిఎఫ్గా క్రియేట్ చేస్తాను, ఆ పీడిఎఫ్ని తీసుకువెళ్ళి నువ్వు జిరాక్స్ తీపిచ్చేస్తే సరిపోతుంది ప్రేమ్ అని అంటారు. వావ్, సూపర్ ఐడియా రా చిట్టి, అయితే ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి ఇంక మొత్తం స్కాన్ చేయించి పీడిఎఫ్లా క్రియేట్ చేసి చక్కగా బుక్స్ని జిరాక్స్ చేసి తీసుకొచ్చేస్తాడు. సో చామంతి కెన్ ఏబుల్ టు రీడ్ హర్ ఓన్ బుక్స్ అన్నమాట. సో తన ఓన్ బుక్స్ని చదువుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటుంది చామ్. ఇంకా అలా హ్యాపీగా ప్రేమ్ అయితే బయలుదేరుతుంటే హర్షవర్ధన్, రే ప్రేమ్ రారా, నువ్వు కూడా రానంటారు. ఎక్కడికి, నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు. రే, ఇవాళ మనం బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాం, ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేసి మనం చెక్ సంపాదించాం, మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మరి షేర్ హోల్డర్స్తో మాట్లాడాలి కదా అని అంటారు. అరుణ్ వెంటనే దానికి నేనున్నాను కదా డాడ్, వీడెందుకు అని అంటారు. అవునవును, నిన్న నువ్వు ఎంత బాగా విన్నావో నేను విన్నాను కదా అరుణ్, నువ్వు కాదు ఇప్పుడు ప్రేమే రావాలి, షేర్ హోల్డర్స్ని కన్విన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ప్రేమే ఉండాలి అని చెప్పి ఇంకా అలా షేర్ హోల్డర్స్తో మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. సో షేర్ హోల్డర్స్ మీటింగ్ అయితే అరేంజ్ అవుతుంది. సో షేర్ హోల్డర్స్ అందరూ ఏంటిది ఇంత నష్టాలు వచ్చాయి కదా హర్షవర్ధన్ గారు, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నా సరే మన ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేసుకోవడానికే అసలు టైమే దొరకటం లేదు, అలాంటిది మీరు ఇప్పుడు కొత్త ప్లాన్తో వచ్చారు, మళ్ళీ మాకు డివిడెండ్స్ని ఇస్తామంటుంటే మీరు ఎక్కడి నుండి ఇస్తారు, ఏం చేస్తారు, నాకేం అర్థం కావట్లేదని షేర్ హోల్డర్స్ అందరూ అడుగుతుంటారు. షేర్ హోల్డర్స్కి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో, మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉంటారు. అంటే ఎవరికైతే 1000 బిలో షేర్ వాల్యూ ఉన్నా సరే, లేకపోతే 20% బిలో ఆఫ్ ద టోటల్ షేర్ హోల్డింగ్స్ ఉన్న అతన్ని మైనర్ షేర్ హోల్డర్ అంటారు. సో అలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. ప్రేమ్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడండి, మీ అందరూ చెప్పింది కరెక్టే, నేను అదంతా అర్థం చేసుకోగలను, కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ కంటే మలేషియా సింగపూర్స్కి మధ్య చాలా వెళ్తున్నాయి, ఎందుకంటే అది కూడా ఒక డెవలపింగ్ ఎకానమీ కాబట్టి. అండ్ అది మాత్రమే కాదు, చాలామంది కపుల్స్ కానీ జాబ్స్ పర్పస్ కానీ వెళ్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఏషియాలోనే ఉంది కాబట్టి అది మనకి చాలా తక్కువ డిస్టెన్స్ కూడా దుబాయ్తో కంపేర్ చేస్తూ ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు, మీరు మా వాయుపుత్ర ఎయిర్లైన్స్పై నమ్మకం పెట్టుకోండి, నెక్స్ట్ క్వార్టర్ కల్లా మేము మీకు ఖచ్చితంగా డబుల్ ది ప్రాఫిట్ చూపిస్తామని చెప్పి ప్రేమ్ అయితే అందరికీ ప్రామిస్ చేస్తారు. ప్రేమ్ బాబు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇదంతా ఎలా చెప్తున్నారు అంటే, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా పార్షియల్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను, కాబట్టి నేను ఖచ్చితంగా వీటన్నిటిలో ఒక అవగాహన అయితే నాకుంది, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీకు నేను మాటిస్తున్నాను అని చెప్పి ప్రేమ్ మాటిస్తాడు. ఇంకా వెంటనే హర్షవర్ధన్, ఇప్పుడు సీఈఓగా నా ప్రేమ్ మాట ఇస్తున్నాడు అని చెప్పేసరికి ఇంకా అలా ప్రేమ్ని సీఈఓగా ప్రకటించేసరికి ఒక్కసారిగా అరుణ్ విల్ బీ షాక్డ్ అండ్ హర్షవర్ధన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకందరూ అప్లాజ్ ఇస్తూ ఉంటే అరుణ్ మాత్రం చాలా కోపంగా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.